జర్మనీలో ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి వచ్చారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. జర్మంటైన్ హాస్పిటల్ సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అలాగే డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఒక రినౌండ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత. డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జర్మంటైన్ లో పెయిన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉందా, లేక డైరెక్ట్ గా అందరూ సర్జరీకి వెళ్ళిపోవాలా అని? ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది నాట్ లైక్ పెయిన్ కిల్లర్. మనం పిఆర్పి గురించి చాలా విన్నాం. అలాగే ఏదేదో రెడ్ లైట్ పెట్టి ఇన్ఫ్రారెడ్ ఇవన్నీ పనిచేస్తాయి సార్? నీ ఆర్థరైటిస్ ఉంది, ఎర్లీ స్టేజెస్ ఉంది, ఆర్ షోల్డర్ ఫ్రోజన్ ఉంది, ఆర్ బ్యాక్ పెయిన్ ఉంది, విచ్ ఇస్ నాట్ రెస్పాండింగ్ టు టాబ్లెట్స్. సార్ ఇదేదో ఒకలాంటి జెల్ లాంటిది లోపల పెడతారు, దాని వల్ల కూడా ఒక కుషనింగ్ వచ్చి ఏదైతే బోన్ రాసుకునేది ఉంటుందో అది కొంచెం ఈజ్ అవుతుందని చెప్పి విన్నాను సార్. విస్కోస్ సప్లిమెంటేషన్ థెరపీ అంటాము. యునాని ఆయిల్, ఆర్థోపెడిక్, మన ఆయుర్వేదిక్ ఆయిల్ ఇవన్నీ రాస్తే అది రిలీఫా పనిచేస్తుంది సార్ యాక్చువల్లీ. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య రంగంలో రాణించాలంటే ఇవాళ రోజుల్లో కావాల్సింది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, సేవాభావంతో పాటు వీ నీడ్ గ్రేట్ టెక్నాలజీ. ప్రపంచంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కాదు, మన భారతదేశంలో నేను పుట్టిన పెరిగిన నగరంలో నా వాళ్ళకి సేవ చేయాలనే అంకితభావంతో జర్మనీలో ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి వచ్చారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. జర్మంటైన్ హాస్పిటల్స్ అంటే సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడంతో పాటు గ్రేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీతో ఏ హాస్పిటల్లో లేని కొన్ని సర్జరీస్ ఇక్కడ జరుగుతాయని తెలిసింది. అటువంటి టెక్నాలజీ ప్రజలకి అందుబాటు ధరల్లో అందిస్తూ జర్మంటైన్ హాస్పిటల్స్ ని 3 బ్రాంచెస్ గా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టారు. ఈ హాస్పిటల్ పూర్వాపరాలేంటి, అలాగే డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఒక రినౌండ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత. డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ ఆర్థోపెడిక్ సర్జన్ గా, చేంజ్ మేకర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కాబట్టి లెట్స్ స్పీక్ విత్ హిమ్ ఆల్ అబౌట్ బోన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ అబౌట్ జర్మంటైన్ హాస్పిటల్స్. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. మీరు ఆల్రెడీ సుపరిచితులు మా ప్రేక్షకులకి. ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి పరిచయం చేశాము మేము. సో వీఆర్ వెరీ ఆనర్డ్ టు నో యూ సార్. సార్ కామన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జర్మంటైన్ లో పెయిన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉందా, లేక డైరెక్ట్ గా అందరూ సర్జరీకి వెళ్ళిపోవాలా అని? లెట్స్ టాక్ అబౌట్ మీ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్ సార్. మందు వేసుకోవద్దు, టాబ్లెట్ వేసుకోవద్దు అన్నారు. నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఇప్పుడు లేటెస్ట్ టాపిక్. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్ గా ఇట్స్ నాట్ లైక్ పెయిన్ కిల్లర్స్. మీరు అన్నట్లు పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. మోస్ట్ ఆఫ్ ద కండిషన్ ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్ తీసుకుంటే వై ద పేషెంట్ కమ్ టు ద ఆర్థోపెడిక్ డాక్టర్. ఇప్పుడు నా అక్కడ ఆల్మోస్ట్ 100 పైన ఓపీ ఉంటే నా అక్కడ దాంట్లో వచ్చే వాళ్ళు ఒక పర్సెంటేజ్ 30% నీ పెయిన్స్ తో వస్తారు, 30-40, 20-30% బ్యాక్ పెయిన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది షోల్డర్ ప్రాబ్లమ్స్ తో వస్తారు, కొంతమంది హీల్ పెయిన్స్ వల్ల వస్తారు. ఓకే, అట్లనే ఎల్బో పెయిన్స్ వల్ల రావచ్చు. ఫ్రాక్చర్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు పెయిన్ మేనేజ్మెంట్ అడిగి కనుక, సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది కోల్డ్ ఆర్థోపెడిక్స్. అంటే దీని లోపల మీకు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆర్థోపెడిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ద ఫస్ట్ థింగ్ అనేది మీకు ఏదైనా పెయిన్ వస్తుంది, మీకు సపోజ్ రిస్ట్ లో పెయిన్ ఉంది అనుకోండి, సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇక్కడ తిమిర్ లాగా వస్తుంది, నెక్ లో పెయిన్ ఉంది, యూఆర్ ఫీలింగ్ నమ్నెస్ ఇన్ హ్యాండ్. చాలా మందికి అది కూడా వస్తూ ఉంటుంది. నెక్ పెయిన్ వచ్చేసి నమ్నెస్ ఇన్ హ్యాండ్ రావడం, కానీ హెడేక్ రావడం, అది ఒకటి. అట్లనే నీ పెయిన్ ఈజ్ ఎ కామన్ థింగ్. సర్టన్ ఏజ్ తర్వాత ముఖాల నొప్పి వల్ల చాలా మంది వస్తారు. సో ఎనీ ఆర్థోపెడిక్ కండిషన్స్కి ఫస్ట్ థింగ్ మీరు కొంతమంది కొన్ని రోజులు పెయిన్ వచ్చి అదే ఆగిపోయి క్యూర్ అయితే దే విల్ నాట్ కమ్ టు ద డాక్టర్. అంటే వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు విచ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ అంటే వాళ్ళు ఆర్థోపెడిక్కి కన్సల్ట్ చేస్తారు. ద ఫస్ట్ థింగ్ ఆర్థోపెడిక్ డాక్టర్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డయాగ్నోసిస్. అంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నది ఆర్థోపెడిక్ విల్ డయాగ్నోస్ ఎక్యురేట్లీ. అది చేసిన తర్వాత మై ఫోకస్ ఈస్ హౌ టు సాల్వ్ ఇట్ వితౌట్ ఎనీ టాబ్లెట్స్ కానీ బయోమెకానిక్ కానీ దాని ప్రికాషన్స్ తీసుకొని ఎట్లా చేసుకోవాలనేది ఫస్ట్ థింగ్ నేను అడ్వైస్ చేస్తాను. సో మేము అవి కరెక్ట్ చేసుకోవాలా, పెయిన్ కిల్లర్ కాదు ఆప్షన్. సో పెయిన్ కిల్లర్ తర్వాత సార్ నెక్స్ట్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కొన్ని రోజులు ఇది ట్రీట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఇంకా కొంచెం దీర్ఘకాలిక ట్రీట్మెంట్స్ మనం పిఆర్పి గురించి చాలా విన్నాం. అలాగే ఏదేదో రెడ్ లైట్ పెట్టి ఇన్ఫ్రారెడ్ ఇలాంటి అవన్నీ పనిచేస్తాయి సార్ యాక్చువల్లీ? అది ఎఫెక్టివ్? అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ కండిషన్స్ కి
ఎగ్జాంపుల్ మీకు నీ ఆర్థరైటిస్ ఉంది, ఎర్లీ స్టేజెస్ ఉంది, ఆర్ షోల్డర్ ఫ్రోజన్ ఉంది, ఆర్ బ్యాక్ పెయిన్ ఉంది, విచ్ ఇస్ నాట్ రెస్పాండింగ్ టు టాబ్లెట్స్ ఆర్ ప్రికాషన్స్, యు ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ అనమాట. కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది, అట్లా ముఖాల నొప్పి ఉండొచ్చు, జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ సివియర్ పెయిన్ ఉండొచ్చు. సో ఆ టైంలో మీరు ఇనీషియల్ స్టేజెస్ లో రెస్ట్ తీసుకుంటారు, సమ్ పెయిన్ కిల్లర్స్ వాడతారు, 5 days 10 days 1 month కూడా వాడితే మీకు తగ్గుతలేదు పెయిన్ అనుకోండి. దెన్ వాట్ షుడ్ వి డూ? సో దే ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ విచ్ వేర్ ఇంట్రడ్యూస్ నాట్ నౌ. ఇప్పుడు ఈవెన్ ఆర్థోపెడిక్స్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి. అంటే నీకు లోకలైజ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిరాయిడ్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో దాన్ని వెరీ కాషియస్గా యూజ్ చేయాలి. అట్లనే ఫిజియోథెరపీ ఉంది, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ఇప్పుడు లేజర్, అడ్వాన్స్ లేజర్ థెరపీస్ కూడా ఉన్నాయి. వీ ఆల్సో హ్యావ్ MLS M8 అనేది చాలా అడ్వాన్స్ రోబోటిక్ లేజర్ అది. సో వీ హ్యావ్ దట్ మెషినరీస్ హియర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ రిలీవింగ్ పెయిన్. రైట్ సార్, ఇదేదో ఒక లాంటి జెల్ లాంటిది లోపల పెడతారు, దాని వల్ల కూడా ఒక కుషనింగ్ వచ్చి ఏదైతే బోన్ రాసుకునేది ఉంటుందో అది కొంచెం ఈజ్ అవుతుందని చెప్పి విన్నాను సార్. విస్కోస్ సప్లిమెంటేషన్ థెరపీ అంటాము. ఇది సోడియం హైల్రైడ్ అనేది విస్కస్ జెల్. ఇది దిస్ జెల్ ఈస్ కొత్త ప్రోడక్ట్ కాదు, ఇది ఐ థింక్ more than 50 years నుంచి ఉంది. ఇట్ ఈస్ ఎ ఓల్డ్ ప్రోడక్ట్. ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ 26 years. దిస్ ఈస్ ఎ accepted product all over world. Sodium hyaluronate viscose supplementation therapy is effective. There are no side effects. It's not a steroid also. It can be given in osteoarthritis. Does it last? అది పెట్టాక ఎంత కాలం ఉంటుంది? Early stages ఉందనుకోండి, ముఖాలకి grade 1, 2 or 3 లోపల grade 2, it has very good proven relief for patients who are having long duration pain. Rather than taking painkillers constantly, they can go for it. అంటే నొప్పి వచ్చింది, తొందరగా తగ్గడం లేదు, కానీ ఆపరేషన్ చేసే క్యాండిడేట్ కాదు కాబట్టి మధ్యలో మనకి పెయిన్ మేనేజ్మెంట్ అది చేయొచ్చు. అన్ని రకరకాల ట్రై చేస్తూ ఇది కూడా ఒక ఆప్షన్ మన దగ్గర ఉంది. వి కంబైన్ విస్కోస్ సప్లిమెంటేషన్ తోని మేము స్టెమ్ సెల్స్ కూడా కంబైన్ చేస్తాం ఇక్కడ. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మోర్ అడ్వాన్స్ దెన్ PRP అది కూడా ఉంది. అండ్ దిస్ ఆర్ ఆల్ నాన్ ఆపరేటివ్ అనమాట. ఓన్లీ థింగ్ ఈస్ దిస్ షుడ్ బి గివెన్ ఇన్ బై ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఆర్థోపెడిక్ డాక్టర్. స్టిరాయిల్ కండిషన్స్ లో ఇవ్వాలా, మైనర్ ఆపరేషన్ అట్లీస్ట్ మేజర్ లేకుండా మైనర్ ఆపరేషన్ థియేటర్ స్టిరాయిల్ కండిషన్, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్. సో మేము ఇప్పుడు ఐఎమ్ గివింగ్ విస్కో ఫ్రమ్ 26 years లాక్స్, నో నాట్ ఈవెన్ 1 single పేషెంట్ కి ఇన్ఫెక్షన్ రాదు. అంటే మేము ఇచ్చే పద్ధతి అనమాట స్టిరాయిల్ కండిషన్స్ లో ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇస్తే ఇంకా మంచిది. సో వీ గెట్ ఏ ప్రాపర్ దానికి. సో దిస్ ఇస్ ప్రాబ్లీ రైట్ క్యాండిడేట్. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థెరపీ. అంటే మీరు గ్రేడ్ 4 లో ఇచ్చి దాంతో ఏం క్యూర్ కాదు. జస్ట్ మేబీ ఇట్ విల్ నాట్ ఈవెన్ లాస్ట్ ఫర్ 1 week. సో అది నీ రిప్లేస్మెంట్ క్యాండిడేట్. రైట్ సార్. అంటే పెయిన్ మేనేజ్మెంట్ లో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బిఫోర్ వి డిసైడ్ లేదు సర్జరీ ఇన్ఎవిటబుల్ అనే వరకు. అసలు నీస్ కేర్ గురించి మాట్లాడినప్పుడు ఈ తేల్ మాలిష్ చేస్తారు సార్ కొంచెం నొప్పులు వచ్చినప్పుడు, కానీ ఆ ఆయిల్ తోటి యునాని ఆయిల్, ఆర్థోపెడిక్ మన ఆయుర్వేదిక్ ఆయిల్ ఇవన్నీ రాస్తే అది రిలీఫా పనిచేస్తుంది సార్ యాక్చువల్లీ? అంటే ఇది లాట్ ఆఫ్ ఉన్నాయండి అట్లా. యునాని ఆయుర్వేదిక్, మేబీ యునాని ఆయుర్వేదిక్ ఆల్సో ఆర్ ఏ ఆల్టర్నేటివ్ మెడికేషన్. ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లమ్. దిస్ ఆర్ ఏ యాక్సెప్టెడ్ ఫీల్డ్స్. మేము దానికి అగ్రెస్ కాదు, బట్ ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ ఎనీ లోకలైజ్ అప్లికేషన్ ఆయిల్ మీరు ఆయుర్వేదిక్ ఆయిల్స్ అప్లై చేస్తున్నారంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్, యూ కెన్ ట్రై. బట్ ఎక్సెసివ్ మసాజ్ అనేది చేయొద్దు. అంటే కొంతమంది చాలా ఎక్సెసివ్ గా స్ట్రాంగ్ మసాజ్ చేస్తే ఇట్ కెన్ డ్యామేజ్. లైట్ మసాజ్ తోని ఆయిల్ అప్లై చేసి విత్ మోడరేషన్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ట్రై చేసి. రైట్. ఇక్కడ సార్ అంటే నీ కేర్ అసలు ఎలా తీసుకోవాలి? కొంచెం నొప్పులు వస్తున్న వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ వాకింగ్ చేయొచ్చా, జాగింగ్ చేయొచ్చా, యోగా చేయొచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ కి దీని అవేర్నెస్ లేదండి. సో వీఆర్ పీపుల్ జస్ట్ ఎక్సర్సైజ్ చేయాలంటే సడన్ గా జాగింగ్ చేసేస్తారు, అట్లా కాదు. సో ఎట్ సర్టన్ ఏజ్, ఇప్పుడు ఒక ఏజ్ ఉంది 40 బిలో, ఇఫ్ యూర్ ఎట్ యంగ్ ఏజ్ 30 years 20 years మీరు ఎట్లయినా ఎక్సర్సైజ్ చేసుకోండి, నో ఇష్యూ. బట్ ఆఫ్టర్ 40s ఆర్ 50s మీరు సడన్ గా ఎక్సర్సైజ్ చేయాలంటే యూ షుడ్ నో, యూ షుడ్ టేక్ ఎక్స్పర్ట్ గైడెన్స్ హౌ టు స్టార్ట్. అంటే మీకు ఇనీషియల్లీ షుడ్ గో ఫర్ నీ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. క్వాడ్రిసెప్ ఎక్సర్సైజ్ మీరు కఫ్ వెయిట్స్ తో చేయొచ్చు, ఆ జిమ్ లో మెషిన్స్ ఉన్నాయి, మరి ఇంట్లో చిన్న వెయిట్ చేసుకొని కఫ్ వెయిట్స్ లేకుంటే ఒక శాండ్ బ్యాగ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. క్వాడ్రిసెప్ ఎక్సర్సైజ్ అనేది హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్. ఈ 2 మజిల్స్ కి 2 ఎక్సర్సైజ్ కూడా చాలా ఎఫెక్టివ్. అది ముందు యూ షుడ్ స్టార్ట్ సమ్ మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. దాని తర్వాత మీరు బ్రిస్క్ వాక్ అనేది ముందు చేసుకోవాలి. ఇఫ్ ద పేషెంట్స్ ఆర్ సపోజ్ మీకు ఆల్రెడీ
50s ఉన్నారు, మీ నీ ముందే కొంచెం పెయిన్ ఇస్తుంది అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ సచ్ సిమ్టమ్, డోంట్ గో ఫర్ జాగింగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది మీకు. ఇంపాక్ట్ యాక్టివిటీ, గో ఫర్ బ్రిస్క్ వాక్, అది మంచిది. ప్లస్ ఎక్సర్సైజ్ మంచిది. అట్లనే మీరు జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అయితే మీకు ఆర్బిట్రాక్ స్టాండింగ్ సైక్లింగ్ ఆర్ సైక్లింగ్ ఇస్ బెనిఫిషియల్ అండ్ ట్రెడ్మిల్ ఇనిషియలీ. అట్లనే ట్రెడ్మిల్ లో కొంచెం మీకు ఇంపాక్ట్ అవుతుంది, బట్ కొన్ని రోజులు అది ఆర్బిట్రాక్ చేసుకొని మళ్ళీ ట్రెడ్మిల్ చేయొచ్చు. స్విమ్మింగ్ చాలా మంచిది ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హ్యావ్ దట్ ఫెసిలిటీ. లేదంటే మీరు నీ ఎక్సర్సైజ్ వల్ల మీరు ఆర్బిట్రాక్, సైక్లింగ్ ఇవన్నీ చేయొచ్చు. బట్ మోస్ట్ డ్యామేజింగ్ నీకంటే స్టేర్స్ చాలా డ్యామేజ్ చేస్తే ఆల్రెడీ అలా చేస్తారు, అదే కదా సార్. సో అయితే సార్ నీ కేర్ గురించి మనం అంటే చాలా కేర్ తీసుకోవాలి, కానీ ఒబేసిటీ వల్ల కూడా మనకి మన బాడీ బరువు అంతా కూడా పాపం మోకాళ్ళు మోస్తున్నాయి. సో ఈ మధ్య అందరూ ఒక 5-10 కిలోలు ఎక్కువే ఉంటున్నారు కానీ తక్కువ ఎవరు ఉండట్లేదు. లైఫ్ స్టైల్ మారిపోయింది. ఏంటి సార్ సొల్యూషన్ వాటికి? ఒబేసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ నీ, దానివల్ల చాలా జబ్బులకి ఇది కారణం. హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్, హార్ట్ డిసీజ్. మోకాలకి ఎస్పెషల్లీ అనేది మీకు బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉంటే, ఒబేసిటీ అంటే మీకు యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎక్సెసివ్ బ్యాగేజ్. మీరు ఏదో సంచి మోసుకొని వెళ్ళినట్లు ఉంటుంది మీ ఓన్ బాడీ, అంటే యు ఆర్ క్యారింగ్ సమ్ అదర్స్ వెయిట్ లాగా ఉంటుంది. అదంతా మీ నీనే తీసుకోవాలి కదా. సో ఆ నీ అనేది డెఫినెట్ గా దానివల్ల తొందర అరిగిపోతుంది. ఇది ప్రూవెన్. ఒబేసిటీ ఈజ్ వెరీ, నాకు 35 years లో కూడా 100 kg ఉన్న వాళ్ళ మొక్కలు అరిగిపోయినాయి. అదే ఇట్స్ ప్రూవెన్ థింగ్. మీరు ఫస్ట్ థింగ్ అనేది మీ మొక్కల లైఫ్ రావాలంటే మీరు వెయిట్ రిడ్యూస్ చేసుకోవాలా. వాట్ ఎవర్ డూ, నాట్ ఓన్లీ నీ, మీ ఓవరాల్ బాడీకి మంచిది. ఈవెన్ స్పైన్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ దృష్టిలో వాట్ ఈస్ ద బెస్ట్ డయట్ సార్? మీరు ఏం తింటారు? మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు, 5-6 ఓపీ రూమ్లు ఉన్నాయి, ప్లస్ సర్జరీలు నిలబడి చేయాలి. మీ నీస్ ని మీరు కాపాడుకోవాలి ఫస్ట్. అసలు ఇంత గంటలు నిలబడి కదా సార్ సర్జరీస్ అని. కూర్చుంటే అఫ్ కోర్స్ రోబోటిక్స్ సమ్ వాట్ యూ కెన్ పర్హాప్స్ సిట్, బట్ మోస్ట్లీ యువర్ వర్క్ ఇస్. సో హౌ డూ యూ టేక్ కేర్? అండ్ మీరు ఏం తిని దిస్ ఇస్ మై బెస్ట్ డయట్ అండ్ యూ హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్? అంటే నేను డయట్ చాలా కంట్రోల్ చేసుకుంటాను. నార్మల్ గా మీకు వెయిట్ కంట్రోల్ కి మెయిన్ ఇస్ డయట్ ఓన్లీ. సో అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 70-80% డయట్ కాంట్రిబ్యూట్ చేయాలి. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్న డయట్ కరెక్ట్ లేకుంటే మళ్ళీ మీరు వెయిట్ కంట్రోల్ చేయాలి. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డయట్. నార్మల్ గా ఐ గో ఫర్ లైట్ బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్ డయట్ ఎక్కువ నేను వాడేది. ప్రోటీన్ డయట్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ అనేది నేను చాలా స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేస్తాను. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ థింగ్ అనేది. మన ఇండియన్ ఫుడ్ లో అన్ఫార్చునేట్లీ వీఆర్ అకస్టమ్ టు కార్బోహైడ్రేట్స్. రైస్, చపాతీ అంటే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ వెయిట్ గెయిన్. అది అవాయిడ్ చేసుకుంటే మీరు చాలా వరకు యూ కెన్ కంట్రోల్ యువర్ వెయిట్. గో ఫర్ ప్రోటీన్ డయట్, వెజిటేబుల్ డయట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వెజిటేబుల్స్, హెల్తీ డయట్స్. యూఆర్ లాట్ ఆఫ్ ఇండియాలో అయితే చాలా వెజిటేబుల్స్ దొరుకుతాయి ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓన్లీ థింగ్ యూ షుడ్ నో విచ్ టు ఈట్ అనేది.